హలో మై ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫారం ఎంత హైట్ లో ఉండాలి. చాలా మంది తేలిగ్గా ఇబ్బంది పడుతుంటారు. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీనిపైన ఈ టాప్ పైన మరి మీకు వచ్చేసి గ్యాస్ స్టవ్ వచ్చేసి 6 ఇంచులు వస్తుంది. 6 ఇంచుల తర్వాత మరి వంట సామాగ్రి వస్తుంది కాబట్టి ఈ కింది పాట మీరు హైట్ పెట్టుకుంటే మీరు చేసే వంటలు మీకు కంపల్సరీ కనపడాలంటే కిచెన్ ప్లాట్ఫారం సైజ్ తక్కువనే ఉండాలి. మోటీ మీరు పిండి వంటలు చేస్తారు, మీ ఎత్తును బట్టి మీ కిచెన్ ప్లాట్ఫారం సైజ్ అనేది పెట్టుకోండి. మీరు 5 అడుగులు లేదా 5 అడుగుల కన్నా 2 ఇంచెస్ తక్కువ ఉంటే 5 అడుగుల కన్నా 2 ఇంచులు తక్కువనే ఉంటే మీరు ఫ్లోర్ నుంచి ఇక్కడ నుంచి 30 ఇంచులు పెట్టుకోండి. మనం వచ్చేసి 31 ఇంచు పెట్టాము. బాటం నుంచి ఇక్కడ ఓనర్స్ వాళ్ళు వచ్చేసి ఓనర్స్ మేడం 5 అడుగుల 1 ఇంచు ఉంది కాబట్టి మనం 30 కాపురాలు పెట్టుకున్నాం, అంటే 31 ఇంచులు పెట్టుకున్నాం. మీరు 5 అడుగులు లేదా 5 అడుగుల కన్నా ఒక 2 అంగుళాలు తక్కువ ఉన్నా పర్లేదు. బాటం నుంచి 30 ఇంచెస్ పెట్టుకోండి. లేదా మీరు 5 అడుగుల నుంచి 5 అంగుళాల 3 ఇంచులు ఉంటే 30 నుంచి 32 ఇంచులు పెట్టుకోండి. 5 నుంచి 5 అడుగుల 3 ఇంచుల నుంచి 5 అడుగుల 6 ఇంచుల వరకు ఉంటే కింద నుంచి 32 నుంచి 34 ఇంచులు పెట్టుకోండి. ఒకవేళ 5 అడుగుల 6 ఇంచుల నుంచి 5 అడుగుల 9 ఇంచులు ఉంటే బాటం నుంచి 34 ఇంచెస్ పెట్టుకోండి. ఒకవేళ 5 అడుగుల 9 ఇంచుల నుంచి 6 అడుగులు ఉంటే బాటం నుంచి 36 అంగుళాలు పెట్టుకోండి. కొన్నిసార్లు ఇంచులు నేను అంగుళాలు అన్నాను, ఇంచులన్నా అంగుళం అన్నా రెండు ఒకటి. ఇవేవి మాకు వద్దనుకుంటే మీకు సింపుల్ చిట్కా చెప్తాను. మీరు నిటారుగా నిలబడినప్పుడు మీ మోచేతి నుంచి కిచెన్ ప్లాట్ఫారం బాటానికి 8 ఇంచులు తక్కువ ఉంటాయి. మీకు కరెక్ట్ అనుకూలంగా కిచెన్ ప్లాట్ఫారం ఉన్నట్టు. ఒకవేళ మీరు కొత్తగా కట్టించుకుంటుంటే నేను చెప్పిన ఈ చిన్న చిట్కాని ఫాలో అవ్వండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.